Morning students. So far we have finished 4 units. That is the last unit, impact objects. Now we are moving to the water turbines, and we have remaining another 1 unit, that is pumps. Okay. So let's see what is water turbines. First of all, we are going to see the introduction. A water turbine or hydraulic turbine is a rotary engine that extracts energy from moving or falling water. ఆల్రెడీ మీకు ఈ పవర్ ఇంజనీరింగ్లో టర్బైన్ గురించి వస్తుంది. టర్బైన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అ రొటేటింగ్ ఎలిమెంట్. సో దాని మీద బ్లేడ్స్ కానీ బకెట్స్ కానీ ఉంటాయి. ఈ స్టీమ్ టర్బైన్స్ ఆ టర్బైన్ రొటేట్ చేయడానికి యూజ్ అయ్యే ఎనర్జీ స్టీమ్ ఎనర్జీ. కమింగ్ టు ది వాటర్ టర్బైన్స్, హియర్ the water turbine has been rotated by the flow of water. Okay, that's why they are called as water turbine and they are called as steam turbines. When they are developed water turbines in 19th century, and these were extensively used for industrial power. So why we are using water turbines? To produce the power. Steam turbines also use it to produce the power, but they are using the thermal energy. Here idle energy, hydraulic energy, అంటే ఓన్లీ వాటర్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ స్టీమ్ తోటి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. మరి ఆ స్టీమ్ కావాలంటే మనకి ఏం కావాలి? హై టెంపరేచర్ కావాలి. హై టెంపరేచర్ కావాలి కాబట్టి దాన్ని థర్మల్ ఎనర్జీ అని అంటారు. రైట్, హియర్ hydraulic energy. The electrical power produced by these turbines is called hydroelectric power. మనకు శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం నాగార్జున సాగర్, ఇక్కడ మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేస్తాం. సో ఇలా వాటర్ టర్బైన్స్ని యూజ్ చేసుకొని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ చీపర్ అండ్ క్లీనర్ కంపేర్ టు ది పవర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ థర్మల్ ఆర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపేర్ చీపర్, వైట్ని కంపేర్ చేసుకుంటే న్యూక్లియర్ పవర్ తోటి థర్మల్ పవర్ తోటి. ఎందుకంటే ఇక్కడ మనం హైడ్రాలిక్ సోర్స్ వాటర్ అనేది న్యాచురల్గా లభించేది. ఓకేనా? బట్ వేర్ హ్యాస్ థర్మల్ పవర్ ప్లాంట్లో మీకు వాటర్ కావాలి, స్టీమ్ ప్రొడ్యూస్ చేయాలంటే నెక్స్ట్ టెంపరేచర్ కావాలంటే కోల్ కావాలి. రైట్, సో కోల్ ఈజ్ ఆల్సో న్యాచురల్, బట్ స్టీమ్ ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ మీకు సమ్ బాయిలర్ అనే డివైస్ కావాలి. సో అదంతా కొంచెం ఎకనామికల్గా ఎక్కువైపోతుంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్కి అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి తక్కువగా ఉంటుంది కాస్ట్. బట్ కెపాసిటీ పరంగా చూసుకుంటే మాత్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ పడితే అక్కడ మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని పెట్టలేం కదా. కంపల్సరీగా హిల్ ఏరియా ఉండాలి, హై ఎలివేషన్ ఉండాలి మనకి. అప్పుడే మనము ఆ టర్బైన్ని రొటేట్ చేయగలుగుతాం బై ఫ్లోయింగ్ ది వాటర్. అదొకటి డ్రాబ్యాక్. సో హైడ్రో చూడండి ఇక్కడ the electricity generated from hydroelectric power plants forms a significant portion of the total electricity that is generated. A hydraulic turbine is basically a rotodynamic machine. Rotodynamic machines consists of a running element known as rotor. Right? When the fluid enters into the rotor, the mutual energy transfers between the fluid and the rotor takes place by means of rotodynamic action. So based on energy transfer, rotodynamic machines are broadly classified as turbines and pumps. Okay. హైడ్రాలిక్ టర్బైన్స్ అనేవి ఏంటి? బేసికల్గా ఏమంటారు? రోటోడైనమిక్ మెషిన్స్ అని అంటాం. ఎందుకంటే ఇందులో ఒక రన్నింగ్ ఎలిమెంట్ ఉంటుంది, అదేంటిది రోటర్. ఓకేనా? రోటర్ అనేది ఉంటుంది కాబట్టి హైడ్రాలిక్ టర్బైన్ అనేది రోటోడైనమిక్ మెషిన్. ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ అంటే వాటర్ ఎంటర్ అయినటువంటి లోపలికి రోటర్లోకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వాటర్ కున్న ఎనర్జీ రోటర్ తీసుకుంటుంది. సో ఆ రోటర్ తీసుకొని ఏం చేస్తుంది? డ్యూ టు దట్ రోటోడైనమిక్ యాక్షన్ వల్ల రొటేషన్ అవుతుంది. అర్థమవుతుందా? హైడ్రాలిక్
మెషిన్స్. ఎందుకంటున్నామంటే రోటోడైనమిక్ మెషిన్స్లో ఒక రోటర్ అనే డివైస్ ఉంటుంది. ఈ రోటర్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఫ్లూయిడ్ ఎంటర్ అవుతుందో ఈ రోటోడైనమిక్ మెషిన్లోకి ఆ ఫ్లూయిడ్కి ఉన్న ఎనర్జీని రోటర్ తీసుకొని రొటేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ మ్యూచువల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ని మనం బేస్ చేసుకొని హైడ్రాలిక్ రోటోడైనమిక్ మెషిన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఒకటి టర్బైన్స్, 2 పంప్స్. సో టర్బైన్స్ ఇప్పుడు మనం నేర్చుకునే చాప్టర్, పంప్స్ అనేది మనకు నెక్స్ట్ చాప్టర్ వస్తుంది. టర్బైన్స్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఫ్లూయిడ్ టు రోటర్. ఓకే, ఎనర్జీ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ fluid to rotor, and that rotor converts fluid energy into mechanical energy. So the rotor of these machines is called as drum. Right? The pumps energy from the rotor is transferred to fluid, and the fluid energy increases. The rotor of these machines is called as a impeller. ఈ రెండు పాయింట్లు అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, టర్బైన్స్లో రోటర్ ఉంటుంది, పంప్స్లో రోటర్ ఉంటుంది. బట్ టర్బైన్స్లో ఉన్న రోటర్ని మనం ఏమంటాం, రన్నర్ అంటాం. పంప్స్లో ఉన్న రోటర్ని ఏమంటున్నాం, ఇంపెల్లర్ అంటున్నాం. ఓకేనా. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే టర్బైన్స్లో ఎనర్జీ ఫ్లూయిడ్, అంటే ఏదైతే ఫ్లూయిడ్ తీసుకుంటుందో ఆ ఫ్లూయిడ్ నుండి రోటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా అయితేనే మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అని అంటున్నామంటే, ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది రోటర్ మీద పడగానే ఆ రోటర్ రొటేట్ అవుతుంది. ఈ రోటర్ రొటేట్ అవడం వల్ల ఆ రోటర్కి అటాచ్ అయిన షాఫ్ట్ కూడా తిరుగుతుంది. సో ఆ షాఫ్ట్ తిరిగి దేనికి అటాచ్ ఉంటుంది, ఆ షాఫ్ట్ జనరేటర్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఆ జనరేటర్లో మనకు పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే సేమ్. సో ఎందుకు మెకానికల్ ఎనర్జీ అంటున్నామంటే, ఇక్కడ ఫ్లూయిడ్ అనేది రోటర్ నుంచి రోటర్కి వెళ్తుంది. ఆ రోటర్ ఏం చేస్తుంది, షాఫ్ట్ని తిప్పుతుంది. షాఫ్ట్ని తిప్పడం అంటే ఏంటి, మెకానికల్ ఎనర్జీ కదా. దానికోసమే ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఫ్లూయిడ్ టు రోటర్, అండ్ రోటర్ కన్వర్ట్స్ ఫ్లూయిడ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ద రోటర్ ఆఫ్ దీస్ మెషిన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రన్నర్. పంప్స్లో రివర్స్, ఎందుకంటే మనం పంపులతో ఏం చేస్తాం, వాటర్ని డిశ్చార్జ్ చేస్తాం. ఓకేనా. సో ఏం సింపుల్గా అర్థం చేసుకోండి, పంపుతోని వాటర్ బయటకు వస్తుంది. టర్బైన్ అయితే వాటర్ని మనం టర్బైన్ నుంచి పంపి పవర్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. రివర్స్ అనేది. ఇప్పుడు పంప్స్తో ఏం చేయాలి, మనం ఈ రోటర్ని తిప్పాలి ఫస్ట్. అంటే ఈ పంపుకి మనం ఒక ఎలక్ట్రిక్ మోటార్ని ఫిక్స్ చేస్తాం. రివర్స్, ఇప్పుడు ఎట్లయితే మనము వాటర్ వచ్చింది రోటర్ మీద పడుతుంది, ఆ రోటర్ మీద పడగానే రోటర్ రొటేట్ అయింది, రోటర్కి అటాచ్ అయిన షాఫ్ట్ రొటేట్ అయింది, షాఫ్ట్ రొటేట్ అవ్వడం వల్ల జనరేటర్లో ఉన్న షాఫ్ట్ రొటేట్ అయి పవర్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు రివర్స్, జనరేటర్ ప్లస్ ఏంటిది, ఎలక్ట్రిక్ మోటార్. ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేయగానే ఈ ఎలక్ట్రిక్ మోటార్ అనేది రొటేట్ అవుతుంది, ఆన్ అవుతుంది. దానికి అటాచ్ అయిన షాఫ్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ మోటార్. ఈ షాఫ్ట్ని మనం దేనికి అటాచ్ చేస్తాం, పంపులో ఉన్న రోటర్కి అటాచ్ చేస్తాం. అంతేనా. పంపులో ఉన్న రోటర్కి అటాచ్ చేయగానే ఏమవుతుంది, ఆ రోటర్ తిరుగుతూ ఉంటుంది. ఆ రోటర్ తిరుగుతూ ఏమవుతుంది, ఎక్కడైతే సంపు లెవెల్లో ఉన్న వాటర్ని అది సక్ చేసుకుంటుంది, తీసుకొని మనకు డిశ్చార్జ్ చేస్తుంది. సో దీనికి రివర్స్, టర్బైన్కి రివర్సే పంప్ అన్నమాట. ఇక్కడ చూడండి సింపుల్ టర్మ్స్లో ఉంటుంది, ఎనర్జీ ఫ్రమ్ ద రోటర్. రోటర్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, rotor is transferred to fluid, and fluid energy increases. These rotor of these machines is called as impeller. Right? There are two types of energies, right? Hydraulic energy and mechanical energy. The energy possessed by the fluid is called hydraulic energy. Fluid ki unna energy ఏమైతే ఉందో దాన్ని మనం hydraulic energy అంటాం. This energy may be in the form of ప్రెజర్, కైనెటిక్, పొటెన్షియల్ ఎనర్జీ. గుర్తుందా మీ అందరికీ, మనం సెకండ్ చాప్టర్లో బెర్నౌలీస్ ఈక్వేషన్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చూసినాం. ఇప్పుడు వాటర్కి ఏమేమి ఎనర్జీస్ ఉంటాయని, ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు ఇక్కడ మనం పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యేటివి. అందుకే మనం ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి అప్లికేషన్స్, నథింగ్ బట్ హైడ్రాలిక్ మెషిన్స్. రైట్.
ద ఎనర్జీ ప్రొసెస్డ్ బై ది ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ హైడ్రాలిక్ ఎనర్జీ. ఫ్లూయిడ్కి ఉన్న ఎనర్జీని మనం హైడ్రాలిక్ ఎనర్జీ అంటాం. ఫ్లూయిడ్ ఉంది కదా, ఏదైనా కావచ్చు, వాటర్ కావచ్చు, ఎనీథింగ్, వాటికి ఉన్న ఎనర్జీని మనం హైడ్రాలిక్ ఎనర్జీ అంటాం. ఆ హైడ్రాలిక్ ఎనర్జీ ఏ రూపంలో ఉంటుంది? ప్రెజర్ ఎనర్జీ కావచ్చు, కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ 3 ఎనర్జీలు కలిపి ఉండేదే హైడ్రాలిక్ ఎనర్జీ. రైట్. నెక్స్ట్, coming to the mechanical energy. The energy transmitted by rotating or moving parts of machine is called mechanical energy. Okay. సో ఇది మనకి ఇంట్రడక్షన్. ఏం నేర్చుకున్నాం ఇంట్రడక్షన్లో? హైడ్రాలిక్ టర్బైన్స్ అంటే ఏంటి, హైడ్రాలిక్ టర్బైన్స్ తోటి మనము ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఓకేనా. హైడ్రాలిక్ టర్బైన్స్ తోటి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాటర్ని టర్బైన్ నుంచి పంపి టర్బైన్ రొటేట్ చేసి ఆ టర్బైన్కి అటాచ్ అయిన షాఫ్ట్ తిరగడం వల్ల ఈ షాఫ్ట్ జనరేటర్తో ఉన్న షాఫ్ట్తో కప్లింగ్లో ఉండడం వల్ల, ఆ కప్లింగ్ తిరగడం వల్ల, జనరేటర్ తిరగడం వల్ల మనకు పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ స్టీమ్ టర్బైన్స్ లాగానే, బట్ ఇక్కడ స్టీమ్, ఇక్కడ వాటర్, అంతే తేడా. సో ఈ రొటేటింగ్ అయ్యే పార్ట్లను మనం రోటోడైనమిక్ మెషిన్స్ అంటాం. ఈ రోటోడైనమిక్ మెషిన్స్ 2 రకాలు, ఇక్కడ టర్బైన్స్, ఇక్కడ పంప్స్. టర్బైన్స్ ఏం చేస్తాం, ఫ్లూయిడ్ ఎనర్జీ రోటర్కి ఇస్తాం, రోటర్ రొటేట్ అవుతుంది. రోటర్ రొటేట్ అవ్వడం వల్ల షాఫ్ట్ రొటేట్ అయ్యి, షాఫ్ట్ రొటేట్ అవ్వడం వల్ల జనరేటర్లో ఉన్న షాఫ్ట్ రొటేట్ అయ్యి మనకు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే పంప్స్లో ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ తోటి మనం పంప్ రోటర్ని రొటేట్ చేస్తాం. రొటేట్ చేయడం వల్ల సక్కింగ్ జరిగి వాటర్ అనేది డిశ్చార్జ్ అయ్యింది, రివర్స్ అన్నమాట. ఓకే. సో పంపులో ఉండే రోటర్ని మనము ఇంపెల్లర్ అంటాం, టర్బైన్స్లో ఉన్న రోటర్ని మనం రన్నర్ అని అంటాం. ఓకే. ఓకే, ఈ డయాగ్రామ్ చూడండి, ఈ స్కీమాటిక్ డయాగ్రామ్ మీకు ఆ టోటల్గా హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ని అర్థం చేసుకోగలుగుతాం. ఓకే. సో దిస్ ఈజ్ రిజర్వాయర్. ఇదంతా ఒక డ్యాము, మనం జనరల్గా చూసే ఉంటాం సినిమాలలో ఎక్కడో. సో ఇది డ్యాము, సైడ్ వాటర్ ఉన్నాయి, స్టోర్ చేసిన గేట్స్. ఒక హిల్ ఏరియాలో పెట్టినాం ఈ డ్యామ్ని. అందుకే మనం వాటర్ని హై ఎలివేషన్, ఎక్కువ హైట్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎంత ఎక్కువ ఎలివేషన్ ఉంటే అంత వాటర్ స్టోరేజ్ జరుగుతుంది, దానివల్ల ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు. జనరల్గా చూడండి ఈ పార్ట్స్, సర్చ్ ట్యాంక్, వీటి గురించి మనం డీటెయిల్గా చూస్తాం. జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇది. ఇది వాల్వ్ హౌస్, పెన్ స్టాక్ అంటే పైప్ అన్నమాట. కింద పెన్ స్టాక్, పైప్లో మనం పెన్ స్టాక్ అంటాం. ఇది ఇన్లెట్ వాల్వ్. సో ఇది జనరేటర్, ఇందులోనే మనకి టర్బైన్, జనరేటర్ అండ్ పవర్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గేట్ వాల్వ్ ఓపెన్ చేయగానే, గేట్ చెప్తామంటారు కదా డ్యామ్లో, గేట్ వాల్వ్ ఓపెన్ చేయగానే వాటర్ అనేది ఇక్కడి నుంచి ఫ్లోయింగ్ అవుతుంది. ఫ్లోయింగ్ అయ్యి ఇక్కడ వాల్వ్స్ ఆపరేషన్ ద్వారా ఈ పెన్ స్టాక్ నుంచి టర్బైన్, బ్లాక్ కలర్ ఉంది, టర్బైన్ మీద పడుతుంది. టర్బైన్ మీద పడగానే టర్బైన్ రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే టర్బైన్కి రోటర్ ఉంది కదా అటాచ్ అయ్యి, ఆ రోటర్ తిరుగుతూ ఉంటుంది. ఈ రోటర్ తిరగడం వల్ల ఈ రోటర్కి అటాచ్ అయ్యి ఉంటుంది ఒక షాఫ్ట్. ఆ షాఫ్ట్ మేము దేనితో అటాచ్ చేస్తాం, మళ్ళీ జనరేటర్కి ఉన్న షాఫ్ట్కి అటాచ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రోటర్, టర్బైన్ రోటర్ తిరగడం వల్ల, అదే రన్నర్ తిరగడం వల్ల షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. ఈ షాఫ్ట్కి అటాచ్ అయిన జనరేటర్ షాఫ్ట్ తిరుగుతుంది. అలా తిరగడం వల్ల మనకి ఇక్కడ పవర్ హౌస్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో రిమైనింగ్ ఏదైతే వాటర్ అది తిప్పిందో అది మళ్ళీ ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది జనరల్గా మనకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో జరిగేది. ఏం జరుగుతుంది చూడండి, వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది, ఇలా వచ్చి హై ఎలివేషన్, ఇది కన్ను కింద ఉంటుంది. ఎందుకంటే మనకి పైనుంచి చూసుకుంటే కిందికి ఎనర్జీ వస్తుంది కదా. ఇప్పుడు మనం హౌస్లలో మనం పైన ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటాం, మోటార్తో పైన నింపుతాం, తర్వాత ఇంట్లో ట్యాప్స్ ఓపెన్ చేసి వాటర్ అనేది పడతా ఉంటుంది. ఎందుకు, హై ఎలివేషన్లో ఉన్నాయి కాబట్టి వాటర్, మనకు వాటికి హైడ్రాలిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో మనం ఇలా రొటేట్ చేయగానే వాటర్ అనేది కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా. అట్లనే ఇక్కడ కూడా, ఇక్కడ హై ఎలివేషన్లో ఉంది హిల్ ఏరియాలో, అక్కడ నుండి వాటర్ అనేది కిందికి డిశ్చార్జ్ అవుతుంది.
టర్బైన్ వాడి టర్బైన్ రొటేట్ చేస్తూ ఉంటారు. రైట్. Hydroelectric power plant is constructed to generate electricity from flowing water. Okay. The important elements చూద్దాం, ఇందులో important elements. ఫస్ట్ ఏంటిది డ్యామ్. ఇది ఓకే. ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ది రివర్. ఒక నదికి మనం అడ్డంగా కడతాం. కట్టడం వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో అలా స్టోర్ అయిన వాటర్ వల్ల ఏమవుతుంది, హెడ్ అనేది పెరుగుతుంది. హెడ్ అంటే హైట్, లెవెల్ ఆఫ్ వాటర్. ఓకే. లెవెల్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇందులో. రైట్. సో డ్యామ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. డిఫరెంట్ డ్యామ్స్ కట్టచ్చు మనం. డెప్త్ డ్యామ్, మాస్ వాటర్ డ్యామ్, స్టీల్ డ్యామ్. ఓకే. మనం జనరల్గా మాస్ వాటర్ డ్యామ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. జనరల్గా మనం బయట కనిపించే డ్యామ్. నెక్స్ట్ టన్నెల్. It is a water passage. It is cut through the mountain to save pipeline. ఇది టన్నెల్. ఇక్కడ మనం పైప్ వేయకుండా ఏం చేస్తున్నాం, టన్నెల్ని తవ్వుతున్నాం. సో ఆ టన్నెల్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వాటర్ పాసేజ్. ఇట్ ఈస్ కట్ త్రూ ది మౌంటైన్ టు సేవ్ పైప్లైన్. నెక్స్ట్ forebay. Forebay is an enlarged portion of the canal. It is used to store water temporarily to meet the fluctuating load on the turbine. Forebay అంటే ఏంటంటే, ఇప్పుడు మనము వాటర్ అనేది డైరెక్ట్ డ్యామ్ నుంచి తీసుకోకుండా తీసుకుంటా ఉంటాం కదా. మరి అప్పుడప్పుడు సరిగ్గా రాలేదనుకోండి వాటర్, అప్పుడు ఏం చేస్తాం, ముందే ఒక స్టోరేజ్ లాగా ముందర పెట్టుకుంటాం. పెట్టుకొని వాటర్ అందులో నుంచి ఇందులోకి వస్తూ ఉంటాం. Forebay is an enlarged portion of the canal. It is used to store water temporarily to meet the fluctuating load on the turbine. Surge tank. Surge tank. It is used when the water is carried through the penstocks and when it is not possible to construct forebays. In case forebays లేకపోతే సర్జ్ ట్యాంక్లను యూజ్ చేసుకుంటాం. సర్జ్ ట్యాంక్లో ఫస్ట్ వాటర్ ఫిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ సర్జ్ ట్యాంక్లో ఫిల్ అవుతుంది. అక్కడ నుండి పెన్ స్టాక్లో పోతుంది. ఎందుకంటే ఏదైనా ఫ్లక్చువేటింగ్ ఉందనుకోండి, ఆ ఫ్లక్చువేటింగ్ని మీట్ కావడానికి మనం సర్జ్ ట్యాంక్ని యూజ్ చేస్తాం. Surge tank is used to reduce the pressure fluctuations in the penstock, thus eliminating water hammer effects and protect the penstock. Valve house. It is situated near the surge tank. It is situated near the surge tank. Valve houses consists of electrically driven slice type of valves to control the flow in the penstocks. Penstock and it is a pipe of large diameter, generally made of steel or concrete. It carries water under pressure from the storage reservoir to the turbines. Next, powerhouse లో ఉంటుంది చూసినాం కదా, ఏమేమి ఉంటాయి, turbines and generators. It also accommodates the other accessories for opening these machines. నెక్స్ట్ లాస్ట్ టైల్ వేస్. టైల్ వేస్ ఏంటంటే, ఎప్పుడైతే టర్బైన్ మీద వాటర్ పడుతుందో టర్బైన్ రొటేట్ చేస్తుంది కదా, తర్వాత ఉన్న వాటర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, కిందికి వెళ్ళిపోవాలి మళ్ళీ. రైట్. ఇట్ ఈస్ ఎ ఛానల్ టు క్యారీ అవే ద యూజ్డ్ వాటర్ ఫ్రమ్ ది టర్బైన్ టు ఏ సూటబుల్ ప్లేస్. కంపోనెంట్ ఆఫ్ లో హెడ్ పవర్ ప్లాంట్ ఈ షోన్ ఇన్ బిలో. తక్కువ హెడ్ ఉన్న పవర్ ప్లాంట్స్లో చూడండి, ఇది రివర్, ఇది డ్యాము, ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టులు అలాంటివి అన్నమాట. ఇవన్నీ శ్రీశైలం ప్రాజెక్ట్, ఇదేమో శ్రీశైలం ప్రాజెక్ట్. ఇక్కడ హిల్ ఉంది, హిల్స్ మధ్యలో పెడితే మనకి ఎక్కువ పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులోనే మనం జస్ట్ వాటర్ స్టోరేజ్ మాత్రమే యూజ్ చేస్తాం, పవర్ని ప్రొడ్యూస్ చేయలేము అక్కడ. ఒకవేళ అక్కడ పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే మనం కిందికి వెళ్ళాలి. లైక్ నాగార్జున సాగర్ ఎప్పుడైనా వెళ్తే చూడండి, కింద ఉంటుంది అన్నమాట పవర్ ప్లాంట్. లోపలికి, చాలా లోపలికి తగ్గి పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. రైట్. సో ఇది parts of the turbines. So based on this, we have to ఏం చేస్తాం, పవర్ వాటర్ టర్బైన్స్ తో పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం.
ఎప్పుడైనా మనం ఎనర్జీని మెజర్ చేసేది ఎఫిషియన్సీలలో, ఓకేనా. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫిషియన్సీస్ ఉంటాయి. ఈ ఒక్క డయాగ్రామ్ మీకు అన్ని ఎఫిషియన్సీలని ఇస్తుంది, ఓకే. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాసెస్ తోటే మనకి ఎఫిషియన్సీ అనేది ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పి చూడండి. సో ఫస్ట్ ఏముంది, రిజర్వాయర్ ఉంటుంది, తర్వాత టర్బైన్ ఎంట్రన్స్, రిజర్వాయర్, టర్బైన్ ఎంట్రన్స్ అంటే ఇంకా టర్బైన్ లోపలికి పోలేదు. రన్నర్ అంటే ఏంటి, టర్బైన్ రొటేట్ అయ్యే ఎలిమెంట్, అదే బ్లేడ్స్ బకెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ రన్నర్కి అటాచ్ అయిన షాఫ్ట్, తర్వాత జనరేటర్. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమేమి ఎనర్జీలు వస్తాయో. ఇక్కడ ఫస్ట్ మనకు ఫ్రిక్షనల్ లాస్లను కూడా చూద్దాం. ఈ ఫ్రిక్షనల్ లాస్లో మనం అక్కడ ఫ్లో త్రూ పైప్స్లో నేర్చుకున్నాం హెడ్ అనేది ఎట్లా లాస్ అవుతుంది అనేది. మేజర్ లాస్లు మైనర్ లాస్లు అని ఫ్లో త్రూ పైప్స్లో వచ్చింది మనకు. మామూలుగా రిజర్వాయర్లో మీకు అవైలబుల్ అయ్యే హెడ్ ఏంటిది, క్రాస్ హెడ్ H1. సో ఎప్పుడైతే టర్బైన్ ఎంట్రన్స్ దాకా రావడం, అంటే టర్బైన్ ఎంట్రన్స్ దాకా రావడం అంటే ఇక్కడ ఉన్న హెడ్ H1. టర్బైన్ ఎంట్రన్స్కి రావాలంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు, మొత్తం ఇక్కడ దాకా వచ్చేదాకా టర్బైన్ ఎంట్రన్స్. సో ఆ ఫ్లోలో మనకి ఏం జరుగుతుంది, సమ్ ఫ్రిక్షనల్ లాసెస్ ఇన్ ద పెన్ స్టాక్. కొద్దిగా పవర్ హెడ్ అనేది లాస్ అవుతాం ఫ్రిక్షన్ వల్ల. అప్పుడు మనకు టర్బైన్ ఎంట్రన్స్ దగ్గర అవైలబుల్ అయ్యే హెడ్ ఏంటిది, H1 మైనస్, అంటే టోటల్ హెడ్ H1, ఫ్రిక్షనల్ లాస్ వల్ల పోయే హెడ్ ఎంత, HF. సో వాటర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు WQH, ఇది వాటర్ పవర్. నెక్స్ట్ పవర్ డెవలప్డ్ బై ది రన్నర్. నెక్స్ట్ టర్బైన్ ఎంట్రన్స్ నుంచి వాటర్ ఎక్కడ వెళ్తుంది, రన్నర్ మీదకి వెళ్తుంది, ఓకేనా. పవర్ డెవలప్డ్ బై ది రన్నర్. పవర్ డెవలప్డ్ బై ది రన్నర్. సో ఈ పవర్ డెవలప్ చేసేటప్పుడు రన్నర్లో మనకు మెకానికల్ లాసెస్, రొటేటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు కొద్దిగా పవర్ అనేది లాస్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ కొంచెం లాస్ అయిపోతాం, అది ఆర్పి. నెక్స్ట్ షాఫ్ట్ దగ్గర ఇంకా కొద్దిగా పవర్ లాస్ అవుతాం. రొటేటింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ పవర్ అనేది లాస్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఫ్రిక్షనల్ లాసెస్, ఇక్కడ హైడ్రాలిక్ లీకేజ్ లాసెస్, ఇక్కడ మెకానికల్ లాసెస్, ఇక్కడ జనరేటర్ లాసెస్, ఓకేనా. ఇన్ని లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని వీ హ్యావ్ టు డిఫైన్ దిస్ ఎఫిషియన్సీస్. సో ఫస్ట్ వన్ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ, సెకండ్ వన్ మెకానికల్ ఎఫిషియన్సీ, థర్డ్ ఓవరాల్ ఎఫిషియన్సీ. ఇక్కడ వరకు ఎనఫ్, అండ్ ఇది కూడా ఎనఫే మనకు వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, రైట్. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ, వీటి మీదనే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు 1 మార్క్కి 3 మార్క్స్కి రావచ్చు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి 3 ప్రాబ్లమ్స్ ఫార్ములాస్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పవర్ డెవలప్డ్ బై రన్నర్ టు ది పవర్ సప్లైడ్ బై వాటర్ ఎట్ ది ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్. ఏం చూసుకోండి, అంత బట్టి కొట్టద్దు. మనము జనరల్గా మనకి ఇక్కడ తెలుసు కదా ఏం జరుగుతుంది అనేది హైడ్రాలిక్ పవర్ ప్లాంట్లో. యాక్చువల్గా ఎఫిషియన్సీ అంటే ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్. సో హైడ్రాలిక్ ఎఫిషియన్సీలో అవుట్పుట్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్పుట్ ఏంటిది అనేది మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పవర్ డెవలప్డ్ బై రన్నర్ టు పవర్ డెవలప్ చేస్తుంది రన్నర్ అనేది, అదేంటి దాని అవుట్పుట్. అంటే ఈ హైడ్రాలిక్ ఎనర్జీ వల్లనే కదా రన్నర్ అనేది రొటేట్ అవుతుంది. సో దానికి సంబంధించిన అవుట్పుట్ ఏంటిది, పవర్ రన్నర్ రొటేట్ అవ్వడం, అండ్ పవర్ సప్లైడ్ బై వాటర్ ఎట్ ది ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్. ఇప్పుడు రన్నర్ రొటేట్ అవ్వడము, ఆ రన్నర్ రొటేట్ కావడానికి కావాల్సిన ఇన్పుట్ ఏంటిది, వాటర్ ఫ్లో అనేది దాని మీద పడడం, అంటే హైడ్రాలిక్ ఎనర్జీ. సో అవుట్పుట్ ఏంటిది, రన్నర్ రొటేట్ అవ్వడము, ఇన్పుట్ ఏంటిది, హైడ్రాలిక్ ఎనర్జీ. సో అదే మన హైడ్రాలిక్ ఎఫిషియన్సీ. సో పవర్ డెవలప్డ్ బై రన్నర్ అండ్ వాటర్ పవర్ ఎట్ ఇన్లెట్, ఆర్పి బై డబ్ల్యూపి, రన్నర్ పవర్ బై వాటర్ పవర్. నెక్స్ట్ మెకానికల్ ఎఫిషియన్సీ, ఇక్కడ ఇన్పుట్ ఏంటిది, రన్నర్ రొటేట్ అవ్వడము, అండ్ అవుట్పుట్ ఏంటిది, షాఫ్ట్ రొటేట్ అవ్వడం. అందుకే షాఫ్ట్ పవర్ బై రన్నర్ పవర్, అంతే కదా. ఇక్కడ రన్నర్ రొటేట్ అయితేనే షాఫ్ట్ రొటేట్ అవుతుంది.
మెకానికల్ ఎఫిషియన్సీలో. సో మెకానికల్ ఎనర్జీ అంటేనే షాఫ్ట్ రొటేట్ అవ్వడం అనుకుంటున్నాం కదా. ఆ షాఫ్ట్ రొటేట్ కావాలంటే ఏం రొటేట్ కావాలి? రన్నర్ రొటేట్ కావాలి. సో రన్నర్ రొటేట్ కావాలి అంటే అవుట్పుట్ ఏమొస్తుంది మనకు? షాఫ్ట్ పవర్. ఇన్పుట్ ఏంటిది? రన్నర్ పవర్. It is the ratio of power available at the shaft of runner to the power developed by the runner. Shaft power by runner power. SP by RP. సో ఇప్పుడు ఓవరాల్ ఎఫిషియన్సీ, టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది మనకి? ఇన్పుట్ ఏంటిది? వాటర్ పవర్. అవుట్పుట్ ఏంటిది? షాఫ్ట్ పవర్. సింపుల్. షాఫ్ట్ పవర్ బై వాటర్ పవర్. సో షాఫ్ట్ పవర్ని ఏమని రాయొచ్చు మనం? షాఫ్ట్ పవర్ బై ఆర్పి. వాటర్ పవర్ని ఏం రాయొచ్చు? ఆర్పి బై డబ్ల్యూపి. అంతేనా? సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది షాఫ్ట్ పవర్ బై వాటర్ పవర్. సో ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది? మెకానికల్ ఎఫిషియన్సీని ఇంటూ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ చేస్తే వచ్చేది మనకు ఓవరాల్ ఎఫిషియన్సీ. సింపుల్ అమ్మ. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అంటే హైడ్రాలిక్ ఎఫిషియన్సీ వల్ల వచ్చే అవుట్పుట్ ఏంటిది? రన్నర్ రొటేట్ అవ్వడం. సో అది రన్నర్ డివైడ్ వాటర్ పవర్, రన్నర్ పవర్ డివైడెడ్ బై హైడ్రాలిక్ ఎఫిషియన్సీ. రొటేట్ కావడానికి కావాల్సింది ఏంటిది? ఫ్లూయిడ్ పవర్ అంటే వాటర్ పవర్. ఇదే ఇన్పుట్. ఇక మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది? అవుట్పుట్ ఏంటిది? షాఫ్ట్ రొటేట్ అవ్వడం. ఇన్పుట్ ఏంటిది? రన్నర్ రొటేట్ అవ్వడం. సో షాఫ్ట్ పవర్ బై రన్నర్ పవర్. ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఏంటిది? ఈ వాటర్ పవర్ వల్ల రన్నర్ షాఫ్ట్ రొటేట్ అవ్వడం అనేది ఓవరాల్ ఎఫిషియన్సీ. షాఫ్ట్ రొటేట్ అవ్వడమే మనకు మెయిన్గా కావాల్సింది. షాఫ్ట్ రొటేట్ అయితేనే మనకు జనరేటర్లో ఉన్న షాఫ్ట్ రొటేట్ అవుతుంది, అప్పుడు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అట్లా ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే మెకానికల్ ఎఫిషియన్సీ ఇంటూ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ. సో వాల్యూమ్ ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ, వాల్యూమ్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ద రన్నర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై టు ది టర్బైన్. ఇప్పుడు టర్బైన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వాటర్ అనేది లోపలికి వెళ్తుంటుంది కదా, అప్పుడు టోటల్ వాటర్ అనేది మనకు టోటల్ ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి రన్నర్ని టచ్ కావు కదా, కొంత వరకే టచ్ అయితే మిగతా అన్ని కిందికి వెళ్ళి ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటాయి తగలకుండానే. సో దాని ఎఫిషియన్సీ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ద రన్నర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై టు ది టర్బైన్, రైట్? సో ఇవి ఎఫిషియన్సీస్. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్స్. సో ఈ క్లాసిఫికేషన్ అనేది కూడా మీకు ఆల్రెడీ స్టీమ్ టర్బైన్స్లో వస్తుంది. అవే ఇక్కడ కూడా సేమ్ క్లాసిఫికేషన్స్, రైట్? చాలా జాగ్రత్తగా వినండి. వీటిని బేస్ చేసుకొని మనకు 3 టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ టర్బైన్స్ యొక్క కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్, వర్కింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎఫిషియన్సీస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి చాప్టర్ అయిపోతుంది. ఓకేనా? So hydraulic turbines, according to the action of water, first the impulse turbine, second the reaction turbine. Impulse turbine అంటే ఏంటో చూద్దాం, రియాక్షన్ టర్బైన్ అంటే చూద్దాం. ఇంపల్స్ టర్బైన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనము నాజిల్ని యూజ్ చేస్తాం. మీకు ఫస్ట్ టర్బైన్ మీదకి జనరల్గా గుర్తుపెట్టుకోండి, అది చూడకముందే టర్బైన్ మీదకి వాటర్ని పంపించేటప్పుడు ఆ పెన్ స్టాక్స్కి చివరిగా నాజిల్ని ఫిక్స్ చేస్తాం. ఆ నాజిల్ నుంచి హై వెలాసిటీ తోటి వాటర్ అనేది టర్బైన్ యొక్క రన్నర్ని టచ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ ఎనర్జీ దాని మీద పడుతుంది కాబట్టి అవి రొటేట్ అవుతాయి. సో నాజిల్ని యూజ్ చేస్తే ఇంపల్స్ టర్బైన్స్, నాజిల్ని యూజ్ చేయకపోతే రియాక్షన్ టర్బైన్స్. ఓకే, అదే సింపుల్గా చెప్పుకుంటే. ఇప్పుడు డీటెయిల్గా చెప్తాం. In these turbines, all the available energy of water is converted into kinetic energy. The fluid particles, fluid energy వస్తుంది కదా డ్యామ్ నుంచి పెన్ స్టాక్స్ ద్వారా, బిఫోర్ టర్బైన్ని టచ్ అవ్వక ముందే ఈ ఎనర్జీ మొత్తము కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకు? మనం ఇక్కడ నాజిల్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా? దిస్ ఈజ్ అకంప్లిష్డ్ ఇన్ 1 or more nozzles. The jet of water coming from the nozzle
strikes the vanes or blades attached to the periphery of the runner. The vanes change the direction of flow. Vanes are nothing but runner. Okay. The resulting runner అంటే నా బ్లేడ్స్ అన్నట్టు దానికి ఉండే బకెట్స్ బ్లేడ్స్ మనం ఎన్ని రోజులు నేర్చుకున్నాం కదా ఇంకా సబ్జెక్ట్స్లో ఫ్లాట్ ప్లేట్ని ఇంక్లైన్డ్ ప్లేట్ని కర్వ్డ్ ప్లేట్ని ఇప్పుడు ఆ కర్వ్డ్ ప్లేట్ అన్నమాట వెయిన్ అంటే అలాంటి నంబర్ ఉంటాయి చాలా ఉంటాయి మనం సిరీస్ ఆఫ్ కర్వ్డ్ వెయిన్స్ అని ఒక కేసులో కూడా నేర్చుకున్నాం కదా అదే ఇది ద వెయిన్స్ చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో the resulting change in momentum or impulse causes a force on the vanes or plates. This force causes the rotation of the wheel. The impulse turbine, the runner revolves freely in air. Example, impulse turbine ki belt and wheel. ఇదే మనము ఇది రన్నర్ దీనికి ఉన్న ఏంటి వేన్స్ అనుకున్నాం ఎగ్జాంపుల్గా హై ప్రెషర్ వాటర్ అంటే పెన్ స్టాక్ నుంచి వచ్చిన వాటర్ హై ప్రెషర్తో ఉంటుంది కదా అది నాజిల్లోకి ఎంటర్ కాగానే మొత్తం కైనటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది అయిపోయి టర్బైన్ బ్లేడ్స్ మీద ఆర్ వెయిన్స్ మీద పడి మనకి వీటిని రొటేట్ చేయడానికి చూస్తుంది అన్నమాట ఓకేనా సో ఈ ఇంపల్స్ టర్బైన్ ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇంపల్స్ టర్బైన్కి బెల్ట్ అండ్ వెయిల్ ఇంపల్స్ టర్బైన్స్లో కైనటిక్ ఎనర్జీ hydraulic energy మొత్తం kinetic energy కింద కన్వర్ట్ అయిపోతుంది బిఫోర్ స్ట్రైకింగ్ ది టర్బైన్ బ్లేడ్స్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ రియాక్షన్ టర్బైన్ ఇన్ దిస్ టర్బైన్ ఎట్ ద ఎంట్రన్స్ టు ది రన్నర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ is converted into kinetic energy and a major part remains in the form of pressure energy. As the water flows through the runner, the pressure energy gradually changes into kinetic energy. The pressure in the runner is higher than the atmospheric pressure. Therefore, to prevent pressure leakage, the runner is completely closed in an airtight casing. These example Francis turbine, Kaplan turbine, and propeller turbines. Reaction turbines అంటే ఏంటి ఇక్కడ టోటల్ అవైలబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు ఎందుకంటే మనం ఇక్కడ నాజిల్ని యూజ్ చేసుకోము రియాక్షన్ టర్బైన్లో దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ నాజిల్ సో దట్స్ వై ద టోటల్ అవైలబుల్ ఎనర్జీ is not converted into kinetic energy. Partly it is converted into pressure energy and partly it is converted into kinetic energy. As the water flows through the runner, the pressure energy gradually changes into kinetic energy. The pressure in the runner is higher than the atmospheric pressure. Therefore, to prevent leakage, the runner is completely enclosed in an airtight casing. Okay. So again, according to the action of water, impulse turbine and the reaction turbine. So impulse turbine example, belt and wheel. Reaction turbine example, Francis turbine, Kaplan turbine, and propeller turbines. ఈ 4 టర్బైన్ల గురించి మనం నెక్స్ట్ నేర్చుకోబోతున్నాం except these propeller turbines, belt and wheel, Francis and Kaplan. Next, according to the direction of flow of water, tangential flow turbine. The water flows tangentially to the circumference of the runner. So belt and wheel. So belt and wheel ఏంటిది ఇప్పుడు tangential pulse turbine. Tangential flow impulse turbine అని కూడా అనొచ్చు. Radial flow turbine. The water flows in radial direction to the runner. Inward radial flow turbine. The water enters at the outer periphery of the runner and radially inward toward the center. Old Francis turbine, down center. Outward radial flow turbine and axial flow turbine. Kaplan turbine and propeller turbines are axial flow turbine. Mixed flow turbine. ఇది మనం జనరల్గా నేర్చుకునేది. In this turbine, the water enters radially at the outer circumference but leaves in the direction parallel to the axis of the runner. ఇప్పుడు హెడ్స్ గురించి చూద్దాం. బెల్ట్ అండ్ వీల్ రన్ కావాలంటే మీకు హెడ్స్ ఎంత ఉండాలి 300 మీటర్ కంటే ఎక్కువ ఉండాలి. మీడియం హెడ్ టర్బైన్స్ ఎంత ఉంటాయి 60 మీటర్ టు 250 మీటర్. దానికి ఎగ్జాంపుల్ మోడర్న్ ఫ్రాన్సిస్ టర్బైన్. ఇవన్నీ మీకు 1 మార్క్ వచ్చేటి. డోంట్ నెగ్లెక్ట్ లో హెడ్. ప్రొపెల్లర్ టర్బైన్స్, కెప్లాన్ టర్బైన్స్ ఆర్
వర్కింగ్ ఎట్ 60 meters హైట్. అంటే ఇది రన్ కావాలంటే మీకు ఎంత హైట్ ఉండాలి, మినిమమ్ 60 meters ఉండాలి. ఇది రన్ కావాలంటే 60 meters నుంచి 250 meters ఉండాలి. ఇది రన్ కావాలంటే 300 meters అబవ్ ఉండాలి. స్పెసిఫిక్ స్పీడ్ తీసుకుంటే 10 to 50 ఉంటే అది పెల్టాన్ వీల్, 60 to 400 మధ్యలో ఉంటే ఫ్రాన్సిస్, 300 to 1000 ఉంటే కెప్లాన్. ఓకేనా? So this is very important differences. కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. 3 marks కానీ 5 marks కానీ కనీసం 5 పాయింట్లను మీకు ఇందులో గుర్తుపెట్టుకోండి. రైట్? ఇప్పుడే మీరు రాయగలుగుతారు. కంపల్సరీగా వస్తుంది 3 marks కానీ 5 marks కానీ. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్స్. సో చూద్దాం, ఇంతకుముందు నేర్చుకున్నాం మనం అది. ఒకసారి మళ్ళీ చూద్దాం. All the available energy of water is converted into kinetic energy. అంటే కదా నాజిల్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో పార్ట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ kinetic energy అండ్ రిమైనింగ్ అంతా ప్రెజర్ ఎనర్జీ లాగానే ఉంటుంది. ప్రెజర్ ఇన్ ద టర్బైన్ ఈస్ కాన్స్టెంట్ అండ్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్. టర్బైన్లోకి ఎంటర్ అయినాక వాటర్ యొక్క ప్రెజర్ ఎట్లుంటుంది, అట్మాస్ఫియర్కి ఈక్వల్గానే ఉంటుంది. అందుకని మనం ఇక్కడ కేసింగ్ ఏం యూజ్ చేయం. బట్ ఇక్కడ మాత్రం pressure in the turbine varies continuously and maximum at inlet and minimum at outlet. So runner revolves opening air. ఇక్కడ కేసింగ్ అనేది ఏం యూజ్ చేయం కాబట్టి రన్నర్ అనేది రివాల్వ్స్ తిరుగుతుంది ఓపెన్ ఎయిర్లోనే. బట్ ఇక్కడ ఎయిర్ టైట్ కేసింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రెజర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి. కేసింగ్ హ్యాస్ నో హైడ్రాలిక్ ఫంక్షన్. కేసింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ యాజ్ ద ప్రెజర్ చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద రన్నర్. ఇక్కడ కేసింగ్ ఉన్నా కూడా మనకు అది ఎటువంటి ఫంక్షన్ చేయండి. బట్ ఇక్కడ కేసింగే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మనము నాజిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రెజర్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యేది బేస్డ్ ఆన్ దిస్ కేసింగ్ ఓన్లీ. ద కైనెటిక్ ఎనర్జీ అట్ ద అవుట్లెట్ ఆఫ్ ద టర్బైన్ కెనాట్ బి రిసీవ్డ్. కైనెటిక్ ఎనర్జీ అట్ ద అవుట్లెట్ ఆఫ్ ద టర్బైన్ కెన్ బి రికవర్డ్ బై ప్రొవైడింగ్ ఏ డ్రాఫ్ట్ ట్యూబ్. వీటి కింద డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఉంటుంది. రియాక్షన్ టర్బైన్స్ కింద వీటి కింద డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఉంటుంది. అంటే డ్రాఫ్ట్ ట్యూబ్ ఫంక్షన్ అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా చూస్తాం. Water is admitted over the part of the circumference. Runner is completely immersed in the water. Flow regulation is possible without loss. Flow regulation is always accomplished by loss. Suitable for high heads. Information is h greater than 300 and discharge less. And suitable for low heads under 60 meters and high discharge. Specific speed is less 10 to 15. Specific speed is more 300 to 1000. Okay, no? So with this I am concluded today's lecture.